వెల్కమ్ టు మే చేతన ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు మనం సూపర్ అండ్ క్రిస్పీ ఎగ్ 65ని కొంచెం స్ట్రీట్ స్టైల్లో ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. షెల్స్ని ఒలిచేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ మీద కాస్త పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల లోపల చప్పగా లేకుండా తినేటప్పుడు కాస్త స్పైస్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎగ్స్ అన్నీ బాయిల్ అయ్యేటప్పుడే ఇలా మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నామంటే 10 to 15 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత సోక్ అయితే ఔటర్ లేయర్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది. దానికి ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్, తగినంత సాల్ట్, కారం, గరం మసాలా, పసుపు, పెప్పర్ పౌడర్ వేసుకొని కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్గా కాకుండా కాస్త మీడియంగా మిక్స్ చేసుకున్నామంటే ఎగ్స్ పర్ఫెక్ట్గా బైండింగ్కి బాగుంటుంది. ఈలోపు ఆయిల్ని హీట్ చేసేసుకున్నామంటే ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో చాప్ చేసుకున్న ఎగ్స్ని పెట్టుకొని డిప్ చేసుకోవాలి. ఇలా కాస్త టైట్గా ఉంటేనే ఎగ్స్కి పిండి పట్టుకుంటుంది, లేదంటే పిండి అంతా ఊడిపోయి ఎగ్స్ పగిలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా పిండిని మాత్రం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా డిప్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్లోకి వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకు కావాల్సిన ఎగ్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ నుంచి తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో కానీ మరో పాన్లో కానీ 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సాస్ని ప్రిపేర్ చేసేసుకుందాం. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో చాప్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాస్త పచ్చిమిర్చి, కరివేపాకులు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా సాస్ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుందని, చూడ్డానికి కూడా టేస్టీగా ఉందని హ్యాపీగా తినేస్తారు. ఇందులో కాస్త టమాటా కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్ని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అలా మిక్స్ చేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసేటప్పుడే కాస్త పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కోటింగ్ చాలా సాఫ్ట్ అయ్యి జ్యూసీగా బాగుంటుంది. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ 65స్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు ఇలా కుక్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారుగా ఎంత క్రిస్పీగా, టేస్టీగా, గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నాయో కదా. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.